హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నా స్టైల్లో నేను గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. చాలా బాగుంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకి, బిర్యానీలోకి, వెజ్ పులావ్లోకి ఎందులోకైనా బాగుంటుందండి ఈ కర్రీ. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 4-5 లవంగాలు, 1 ఇంచు చెక్క, అలాగే 2 యాలకులు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. తర్వాత 3 ఇంచుల కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటా కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత 2 టీ స్పూన్ల కారం వేయాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసిన కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే ఈ మసాలాలు ఇవన్నీ వేసాం కదా. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. వేసుకొని ఈ విధంగా మరీ ఫైన్గా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగానే ఒక 10 వంకాయల్ని ఈ విధంగా మధ్యకి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇవి 1/2 కేజీ వరకు ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఈ గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వంకాయలు అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. ముందుగానే ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే మనం ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి, ఎందుకంటే అడుగంటికి పోతుంది. చూడండి, ఈ విధంగా వంకాయలు అనేవి మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 పచ్చిమిర్చి, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే మనం ముందుగా ఏమీ ఫ్రై చేయలేదు. మసాలా పేస్ట్ వేగుతుండగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా వేగిపోవాలండి. ఆయిల్ పూర్తిగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కర్రీకి ఈ గ్రేవీ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి, లేదంటే అడుగంటికి పోతుంది. కొబ్బరి రైస్లోకి, లేదంటే బగారా రైస్కి, ఇంకా దేనికైనా చాలా బాగుంటుందండి కర్రీ, ఎందుకంటే కొంచెం మసాలా అనేది యాడ్ చేసాం కదా, ఎందులోకైనా సెట్ అయిపోతుంది. చూడండి, మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. వంకాయలు కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెల్లగా కలుపుకోవాలండి, లేదంటే విరిగిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇలా ఒకసారి మెల్లగా కదుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటికి పోతుంది త్వరగా.
మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కర్రీ మాడిపోతే టేస్ట్ మొత్తం మారిపోతుంది. మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటే మనకి నచ్చిన టేస్ట్ వస్తుంది. ఏ కర్రీ అయినా సరే సిమ్లో ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. త్వరగా అయిపోయినా దాని టేస్ట్ మాత్రం బాగోదు. ఇప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, లైట్గా ఆయిల్ తేలింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మీకు గ్రేవీ కొంచెం తక్కువ కావాలంటే తక్కువగానే వేసుకోవచ్చండి ఆనియన్ను. నేను ఇది చేసేటప్పుడు కొబ్బరి రైస్ చేశాను, అందులోకి కర్రీ చేశానండి. కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పి ఈ విధంగా చేశాను. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే లాస్ట్లో యాడ్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మనం ఏ కర్రీ అయినా సరే వండిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి, లేదంటే ఆ వేడికి ఇంకాస్త ఉడుకుతాయి. చూడండి, కర్రీ మొత్తం ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి.